నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం. ప్రజల కలల సాకారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్న రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నమోదు కానున్న తక్కువ వర్షపాతం. ఎల్నినో పరిస్థితులు అభివృద్ధి చెందుతాయన్న వాతావరణ శాఖ. మహిళా రిజర్వేషన్లతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం. పార్లమెంటులో చట్ట సవరణలకు ఆమోదం లభిస్తుందని ప్రధాని ఆశాభావం. అమెరికా ఇరాన్ మధ్య మరో దఫా శాంతి చర్చలు జరిగే అవకాశం. తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్న మధ్యవర్తిత్వ దేశాలు. మరోసారి క్షిపణి పరీక్షలను నిర్వహించిన ఉత్తర కొరియా. అణుదాడుల సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తామన్న కిమ్. అమెరికా ఇరాన్ మధ్య మరో దఫా శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. ఈ వారంలో పాకిస్తాన్ లేదా స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగొచ్చని వెల్లడించింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినా అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు మధ్యవర్తిత్వ దేశాలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయని వివరించింది. అందులో భాగంగానే మరో దఫా చర్చలకు ఆ దేశాలు రంగం సిద్ధం చేస్తున్నాయని పేర్కొంది. ట్రంప్ వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో కొందరు సముచిత వ్యక్తుల నుంచి తనకు ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం వచ్చే వారం ముగియనుంది. ఈలోపు ఇరు దేశాల మధ్య శాశ్వత ఒప్పందం కుదరకపోతే యుద్ధం మళ్లీ మొదలయ్యే ప్రమాదం ఉంది. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ యుద్ధ నౌక చౌహ్యాన్ నుంచి క్షిపణి పరీక్షలను స్వయంగా వీక్షించారు. ఆదివారం జరిగిన ఈ పరీక్షల్లో 2 వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులు, 3 యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించినట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది. సముద్రంలోని లక్ష్యాలను క్షిపణులు ఖచ్చితత్వంతో తాకాయని తెలిపింది. క్షిపణి పరీక్షల అనంతరం మాట్లాడిన ఉత్తర కొరియా అధినేత కిమ్ తమ నౌకాదళానికి అణు ఆయుధాలను సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని అన్నారు. అణుదాడుల సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో 2 డిస్ట్రాయర్ యుద్ధ నౌకలపైన కిమ్ సమీక్ష నిర్వహించారు. వాటికి అమర్చే ఆయుధ వ్యవస్థల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన చౌహ్యాన్ యుద్ధ నౌకను గతేడాది ఏప్రిల్లో ఉత్తర కొరియా మొదటిసారి ప్రదర్శించింది. ఇది అణు సామర్థ్యం గల బ్యాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు విమాన విధ్వంసక ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఈ నౌక నిర్మాణంలో రష్యా సాంకేతిక సహకారం అందించి ఉండవచ్చని దక్షిణ కొరియా నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ నౌకలు పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయా అనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు 2029 నాటికి అమల్లోకి వస్తే దేశ ప్రజాస్వామ్యం మరింత బలోపేతమై ఉజ్వలంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్న వేళ చట్టసభల్లో వారి భాగస్వామ్యం పెరగటం సముచితమని తెలిపారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి సవరణలు చేయాల్సి ఉందని మోదీ తెలిపారు. ఇందుకోసం ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో చట్ట సవరణలకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాటికి ఆమోదం లభించుకుంటే అది దేశ మహిళలకు చేసే తీవ్ర అన్యాయం అవుతుందని అన్నారు. చట్టసభల్లో మహిళల గొంతు బలంగా వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత శక్తివంతమవుతుందని మోదీ పునరుద్ఘాటించారు. రాబోయే పార్లమెంటు సమావేశాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరి ఆశీస్సులు కావాలని ప్రధాని కోరారు. ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనే స్థానిక ఎంపీలకు లేఖలు రాసి వారిని ప్రోత్సహించాలని అతివలను ప్రధాని కోరారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐపాక్ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ వినేష్ చందేల్ కు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు 10 రోజుల కస్టడీ విధించింది. పశ్చిమ బెంగాల్లోని సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో వినేష్ చందేల్ ను నిన్న రాత్రి ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇవాళ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈడీ కస్టడీకి అప్పగించారు. బంగాల్లోని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ మైన్స్ లో 100 కోట్ల రూపాయల విలువైన బొగ్గు చోరీకి గురైనట్లు 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో నగదు అక్రమ చెలామణి జరిగినట్లు తేలటంతో ఈ ఏడాది
జనవరిలో ఈడీ దర్యాప్తు చేపట్టి ఐపాక్ కార్యాలయంపై దాడులు నిర్వహించింది. హవాలా ఆపరేటర్ల ద్వారా ఐపాక్ ఖాతాల్లోకి భారీగా నిధులు చేరినట్లు ఈడీ ఆరోపిస్తుంది. బోగస్ బిల్లులు, వ్యాపార అర్హత లేని సంస్థల నుంచి అన్సెక్యూర్డ్ లోన్లు పొందినట్లు గుర్తించింది. వినేష్ చందేల్ అరెస్టుపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీ ఎన్నికలకు 10 రోజుల ముందు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని టీఎంసీ నేత మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఇది ఎన్నికల్లో సమాన అవకాశాలను దెబ్బతీయడమేనని అన్నారు. 2021 నుంచి ఐపాక్ సంస్థ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీకి సేవలందిస్తోంది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఒక దారిని చూపించారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగం కల్పించిన హక్కులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. మహిళా హక్కులు, విద్యకు అంబేద్కర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని ముర్ము గుర్తు చేశారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు చురుకైన పాత్ర పోషించేలా ఆయన జీవితం మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని, ఆయన ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. న్యాయమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు ఆయన జీవితం ప్రేరణగా నిలుస్తుందని ఎక్స్లో పోస్టు చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ తన జీవితాంతం పోరాడారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాజ్యాంగంలో భీమ్జీ పొందుపరిచిన సూత్రాలను, కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క తదితర నేతలు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని విమర్శించారు. గతంలో చేసిన అప్పులు చెల్లిస్తూ, తప్పులు సరిదిద్దుతూ పాలన సాగిస్తున్నామన్నారు. 10 సంవత్సరాలలో ఈడున్న మిత్రులను, దళిత మేధావులను, ఆదివాసీ మేధావులను, గిరిజన మేధావులను, తెలంగాణ మేధావులను నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే, ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన గద్దరన్న అందశ్రీల పరిస్థితి ఏ విధంగా ఉండే మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వారి ఎన్నికల వాగ్దానం ఉండొచ్చు, వాళ్ళు ఏమేమో చెప్పి ఉండొచ్చు. మంత్రివర్గంలో అయినా దళితులకు, గిరిజనులకు ఇచ్చిన స్థానం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను నా మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు మంత్రివర్గంలో ఉన్న స్థానం ఎంత, సంఖ్య ఎంత, ఏ జాతికి ఎంతుండేనో మీరు లెక్కేసుకోండి. ఈనాడు ఈ దళితులకు, గిరిజనులకు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న లెక్కెంతనో మీరే లెక్కించి నాకు చెప్పండి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, లేకపోతే మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, మంత్రులుగా మరో మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకట్ స్వామి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమందిని, 4 మంత్రులను, ఒక స్పీకర్ను, అదేవిధంగా విప్పులుగా వేముల వీరేశాన్ని, లేకపోతే రామచందర్ నాయకును, ఇవాళ మంత్రివర్గంలో మా సీతక్కను, ఇంతమందికి ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా వచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మిత్రులారా, బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు, ఉప ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా ఈనాడు పని చేస్తున్నాడు. సిఎల్పి లీడర్గా ఉంటే ఓర్వలేక హోదా తగ్గించి ఆయనను అవమానించే విధంగా అవమానకరంగా సిఎల్పి నాయకుడిగా తొలగించుకున్న చరిత్ర కళ్ళ ముందలనే ఉంది కదా. వారు బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ను అవమానించే విధంగా ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా. అంటే ఒక దళిత బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ విద్యుత్ శాఖ మంత్రిగా ఉండకూడదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక దళిత బిడ్డ స్పీకర్గా వేదిక మీద కూర్చోవద్దా? ఆయనను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కొంతమంది సభకే రావడం లేదంటే ఈ దళితుల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం ఏ పార్టీదో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే వాళ్ళను మోసం చేసిన, ఏ జాతి అయితే అవమానానికి గురైందో
ఆ జాతీయ సభాధ్యక్షుడి హోదాలో కూర్చుంటే ద్రోహం చేసిన వాడు మాట్లాడాలన్నా అధ్యక్ష నాకు మైక్ ఇవ్వాలి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కల్పించిందన్న విషయం ఈరోజు మా మంత్రులకు గుర్తు చేయదలుచుకున్నా. రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులతో కలిసి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా భట్టి విక్రమార్క ప్రత్యేక బ్రోచర్ విడుదల చేశారు. అంబేద్కర్ మ్యూజియం ప్రారంభించారు. అంబేద్కర్ అద్భుతమైన జ్ఞానగని అని పేర్కొన్న భట్టి విక్రమార్క దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి హక్కులు కల్పించారని కొనియాడారు. ప్రసూతి సెలవు, కార్మిక చట్టాలు తెచ్చిన గొప్ప దార్శనికుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు నివాళులర్పించాయి. అనంతరం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వారికి బోధిస్తూ వివరిస్తూ అట్లాగే ఎక్కడ ఏ వర్గానికి సమస్య వచ్చినా పోరాడుతూ అల్టిమేట్ గా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగానే మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. హైదరాబాద్ లో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ అంటేనే ధైర్యం అన్న కవిత, పేదల తలరాతలు మార్చగలిగే శక్తి భారత రాజ్యాంగానికి ఉందన్నారు. అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారని, ఆయన ఆశయం కోసం అందరం ప్రయత్నిద్దామని కవిత పిలుపునిచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ధైర్యం. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా కొట్లాడి పేదవారికి న్యాయం చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి 135వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి, పేద ప్రజల పక్షాన వారు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కల్తీ వస్తువులతో వ్యాపారాలు చేస్తే వ్యాపారులకు కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ హెచ్ఫాస్ట్ హెడ్ వైభవ్ గైక్వాడ్ అన్నారు. హైదరాబాద్ కిరాణా మర్చెంట్ ఆధ్వర్యంలో బేగం బజార్లో కల్తీ వస్తువులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అందే శ్రీనివాసరావు, హెచ్ఫాస్ట్ ఇన్స్పెక్టర్ రంజిత్, మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ దాస్, ప్రధాన కార్యదర్శి అవినాష్ తో పాటు పలువురు వ్యాపారులు హాజరయ్యారు. బేగం బజార్ మార్కెట్ కు ఎంతో చరిత్ర ఉందని, స్వాతంత్రానికి ముందు నుంచే ఇక్కడ వ్యాపారాలు సాగుతున్నాయన్నారు. కొంతమంది చేసే కల్తీ వ్యాపారం కారణంగా మార్కెట్ కు చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కల్తీ వ్యాపారానికి దూరంగా ఉండాలని వైభవ్ గైక్వాడ్ తెలిపారు. अवेयरनेस कैंपेन का मेन उद्देश्य है, हमने लास्ट 1.5 मंथ से हैदराबाद में एच फास्ट करके जो भी फूड अडल्ट्रेशन के इश्यूज है उसके ऊपर एक्शन करने के लिए, फूड अडल्ट्रेशन के कंट्रोल करने के लिए हमने एक एच फास्ट टीम हैदराबाद में स्टार्ट किया है. हम पब्लिक में, वेंडर्स में, एसोसिएशन में, व्यापारियों में पहले अवेयरनेस लाएंगे, सेकंड करेक्शन और थर्ड एनफोर्समेंट. उसके हिसाब से हमने एच फास्ट से एक्शन लेना हमने स्टार्ट किया है. అగ్ని ప్రమాదాల నివారణ, అప్రమత్తతపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ అన్నారు. హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శిక్షణా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన ఆయన గోడ పత్రికను ఆవిష్కరించారు. విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తామన్న డీజీ అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తామని పేర్కొన్నారు.
వారోత్సవాల్లో భాగంగా బహుళంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. మన తెలంగాణ స్టేట్ ఈ ఫైర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వట్టి నాంగల్పల్లిలో ఈ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ లో చనిపోయిన వాళ్ళందరికీ ఘన నివాళి ఇచ్చి 2 minutes సైలెన్స్ పెట్టి ఇప్పుడు ఈ వచ్చే ఒక వారం కార్యక్రమంకి మనము అగ్ని నివారణ మరియు ప్రజలు అన్ని వర్గాలకి అవగాహన సంబంధించిన పోస్టర్స్, స్టిక్కర్స్, పాంప్లెట్స్ విడుదల చేయటం, అలాగే ప్రతి ఫైర్ స్టేషన్స్ లో ఎగ్జిబిషన్ పెట్టడం, సమాజంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టేషన్, మెట్రోస్, రైల్వే స్టేషన్స్, పార్క్స్, markets, commercial areas, residential areas, hospitals, educational institutions, petrol bunks, LPG godowns, function halls, malls, multiplex, జిల్లా వారీగా వెహికల్ ర్యాలీ ఏర్పాటు చేయటం, 3 km గానీ 5 km రన్ అది ఎర్లీ మార్నింగ్ ఏర్పాటు చేయటం, రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తాము. ఇవి ముఖ్యంగా అంశాలు. ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మధ్య, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాధారణం అంతకంటే స్వల్పంగా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్నినో పరిస్థితులు అభివృద్ధి చెందుతాయని మాన్సూన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ సూచించినట్లు తెలిపింది. ఎల్నినో మాన్సూన్ సీజన్పై ప్రభావాన్ని చూపిస్తుందని, దీంతో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని వెల్లడించింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో ప్రమాదవశాత్తు బుగ్గిపాలవటంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం 3 చెక్కలపల్లిలో 16 ఎకరాల్లోని చేతికందిన మొక్కజొన్న పంట కాలిపోయింది. గాలి దుమారం కారణంగా కరెంటు వైర్లు ఒకదానికొకటి తాకి నిప్పురవ్వలు చెలరేగి కింద పంట చేనులో పడ్డాయి. రైతులు అక్కడికి చేరుకునేలోపే సుమారు 80% పంట మంటల్లో కాలిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి పండించిన పంట కళ్ల ముందే కాలిపోయిందని 8 మంది బాధిత రైతులు బోరుమన్నారు. సుమారు 20 లక్షల రూపాయల వరకు పంట నష్టం జరిగిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జనప్రియ నీల్ వ్యాలీలో 12వ అంతస్తు నుంచి దూకి వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యం, ఉద్యోగం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన వంశీ తీవ్ర ఒత్తిడికి లోనవుతుండేవాడు. ఇదే క్రమంలో అమీన్పూర్లో జనప్రియ నీల్ వ్యాలీలో ఉంటున్న అక్కాబావల వద్దకు వచ్చిన వంశీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మానూరులో పోలీసు వాహనం ఢీకొట్టి ఏఎస్ఐ మృతి చెందారు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందే ఏఎస్ఐ పైకి వాహనం దూసుకెళ్లగా తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే వాహన డ్రైవర్ హోంగార్డు రామారావు కక్షపూరితంగానే హత్య చేశాడని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హోంగార్డు రామారావు పరారీలో ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. తల్లిదండ్రులు మృతి చెందాక కుమారుడు నిప్పు పెడితే పున్నామ నరకం నుంచి బయటపడతారని అంటారు. కానీ బతికుండగానే నిప్పు పెడితే ప్రత్యక్ష నరకం చూపించినట్లే. ఒంగోలుకు చెందిన ఓ దుర్మార్గుడు అదే చేశాడు. ఇంటిని తగలబెట్టి తల్లి ప్రాణాలు తీశాడు. ఒంగోలు గద్దలగుంట ప్రాంతానికి చెందిన వెంకటరమణమ్మను కన్న కుమారుడే అత్యంత దారుణంగా చంపేశాడు. తెల్లవారుజామున తల్లి నిద్రపోతుండగా ఇంటికి నిప్పు పెట్టాడు. కొద్దిసేపటికే మంటలు ఎగసిపడ్డాయి. మంటలో చిక్కి ఆ తల్లి బతికుండగానే నరకం చూసింది. చివరికి మాంసపు ముద్దలా మారిపోయింది. ఒళ్లు జలధరించే ఆ దృశ్యం చూసిన వారి కళ్లు చెమర్చక మానవు.
వెంకటరమణమ్మ ఇంటికి మంటలు అంటుకోగానే చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. కాసేపటికే మంటలు పెద్దవయ్యాయి. అక్కడే ఉన్న కుమారుడు కిషోర్ను ఏమైందని అడిగారు. ఏమీ చెప్పకపోవడంతో అనుమానించారు. ఏం చేశావంటూ నిలదీశారు. నిజం తెలిసిపోతుందని భయంతో పారిపోయాడు. ఇరుగు పొరుగు ఫోన్ చేసి ఫైర్ సిబ్బందికి చెప్పారు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే వెంకటరమణమ్మ బుగ్గైపోయింది. వెంకటరమణమ్మకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దోడు కిషోర్ బాబు తల్లితో కలిసి ఉంటున్నాడు. మాంసం దుకాణం నడుపుతున్నాడు. కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి పాలకవర్గం కృషి చేస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. వేసవి దృష్ట్యా కొద్ది రోజులుగా డంపింగ్ యార్డులో మంటలంటుకుని పొగతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ఇండోర్లో చేపట్టిన విధంగా బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మేయర్ వెల్లడించారు. ముప్పై నుంచి 40 సంవత్సరాలుగా డంప్ యార్డ్ లో చెత్త అనేది పేరుకుపోవడం జరిగింది. దాదాపు ఒక 10 నుంచి 12 డివిజన్ల పొగ వ్యాపించడం, మంటలు అంటుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక 2-3 రోజుల్లో వీటిని మంటలు చల్లార్చే విధంగా అధికార యంత్రాంగాన్ని పంపించడం జరుగుతుంది. దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 6 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ 30 నుంచి 40 సంవత్సరాల్లో పేరుకుపోవడం జరిగింది. కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమైతూ ఇక్కడున్న సమస్యను పరిష్కరించే విధంగా మా పాలకవర్గ సభ్యులు పనిచేయడం జరుగుతుంది. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1 నుంచే పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. నోయిడాలో వేతనాలు పెంచాలంటూ నిన్న కార్మికులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో యోగి సర్కార్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు వేతనాలు పెంచినట్లు గౌతమ్ బుద్ధానగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపం తెలిపారు. గాజియాబాద్, గౌతమ్ బుద్ధానగర్ పరిధిలో పనిచేసే నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనాన్ని 11,313 రూపాయల నుంచి 13,690కు పెంచినట్లు చెప్పారు. పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికుల వేతనాన్ని 15,000కు, నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనాన్ని 16,868 రూపాయలకు సవరించినట్లు వెల్లడించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలను 13 నుంచి 16,000 మధ్య ఉండాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పరిధిలో 12 నుంచి 15,000గా నిర్ణయించింది. కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు వారాంతపు సెలవులు, బోనస్, సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశ్రమ యాజమాన్యాలను కోరారు. మహిళా కార్మికులకు సురక్షిత పని వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. అటు నోయిడాలో ఇవాళ కూడా పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. సెక్టార్ 80, 121 ప్రాంతాల్లో దుండగులు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఫలితంగా పోలీసులు లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్త పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన 300 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నోయిడాలో జరిగిన హింసాత్మక ఘటనలు పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రాని ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్ భర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల 4 ఉగ్రవాద అనుమానితులు పట్టుబడ్డారని తెలిపారు. ఈ అల్లర్ల వెనుక పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. మహిళ శక్తివంతురాలైతే కుటుంబం నిలబడుతుంది, తద్వారా సమాజ ప్రగతికి దోహదం చేస్తుంది. ఈ దిశగానే అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకం కింద రుణాలు అందజేస్తుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా ప్రణాళికలు చేస్తోంది. ఆదిలాబాద్లో కొంతమంది మహిళలు కోకోపిట్, కోకో ఫైబర్ వ్యాపారం చేస్తున్నారు. వేసవి కాలంలో ప్రధానంగా గుర్తుకొచ్చే వాటిలో కొబ్బరి బోండం ఒకటి. అందరూ తాగిపడేసే ఆ బోండం పలువురికి ఉపాధిగా మారింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వినాయక మహిళా సమాఖ్య కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. సమాఖ్య అధ్యక్షురాలు గుమ్మడి దేవమ్మ రంగారెడ్డి జిల్లా మణికొండలో 3 నెలలు శిక్షణ పొందారు. కొబ్బరి బోండాల్ని రీసైక్లింగ్ చేసే విధానం, మార్కెటింగ్ నేర్చుకున్నారు. కోకోపీట్,
కోకో ఫైబర్ తయారు చేసే విధానంపై పూర్తి అవగాహన తెచ్చుకుని ఈ యూనిట్ స్థాపించారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మెప్మా ద్వారా 3 లక్షల రుణం పొందారు. మరో 2 లక్షలు సమాఖ్య సభ్యులే భరించి యూనిట్ స్థాపించారు. కొబ్బరి నీళ్లు తాగాక బోండాల్ని వృధాగా పడేయటం వల్ల వాటిలో నీళ్లు నిలిచి ప్రమాదకరమైన డెంగీ, మలేరియా దోమలకు ఆవాసంగా మారతాయి. అలా వృధాగా మిగిలిపోతున్న వాటిని వాడుకునే విధంగా ఈ యూనిట్ ని ప్రారంభించారు. కొబ్బరి బోండాల్ని ముందుగా యంత్రంలోకి వేసి పీచుగా మారుస్తారు. అనంతరం మరో యంత్రం ద్వారా పీట్ను తయారు చేస్తారు. పీట్లో పేడను కలపడం ద్వారా స్వచ్ఛమైన ఎరువు తయారవుతుంది. పీచ్ను వినాయకుడి ప్రతిమలు, బ్యాగులు, సోఫా సీట్ల తయారీకి వాడుకోవచ్చని దేవమ్మ చెప్తున్నారు. వేస్ట్గా తాగి పడేసిన కొబ్బరి బొండలు ఎక్కడే అంటే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉంటున్నాయి. దాంట్లో ఈగలు, దోమలు జామ్ అయిపోయి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. పడేసిన దాంతో ఏమైనా చేయగలుగుతారా అని మన ట్రైనింగ్ కలెక్టర్ సొలని మేడం చెప్పడం జరిగింది. కొబ్బరి పీచేమో విగ్రహాలు తయారు చేయడానికి, మనకు దేవి నవరాత్రులు కానీ ఈ గణపతుల విగ్రహాలకు, మరియు సోఫా సీట్లో బెడ్స్, హాస్పిటల్లో బెడ్స్ కానీ పైన సీలింగ్ వేయటానికి కూడా దీన్ని వాడతారు. చెట్లల్లో, మొక్కలలో ఎరువు కోసము పొడి ఉపయోగపడుతుంది. మరి మన దగ్గర ఇది యూనిట్ పెడితే మన మహిళలకు ఉపాధి కలుగుతుంది. మనం కూడా ఒక మంచి మన కాళ్ళ మీద మనం నిలబడ్డ వాళ్ళం అవుతామని మేము ఇది యూనిట్ ప్రారంభించడం జరిగింది. వాళ్ళ ద్వారా 2 lakhs ఇవ్వడం జరిగింది. మేము ఒక 3 lakhs తీసుకోవడం జరిగింది. మొత్తం 5 lakhs ఇది. మళ్ళీ మెప్మా ద్వారా మాకు ఈ షెడ్, కరెంటు మాకు ఇవ్వడం జరిగింది. స్థానికంగానే ముడి పదార్థం లభిస్తుండటంతో మహిళలకు ఉపాధి దొరుకుతోంది. అక్కడ పనిచేయడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5గురము ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం. కొబ్బరి బొండలు పడుతున్నాము, మిషన్లో వేస్తాము, మరి దాన్ని తీసి పక్కకి వేస్తాము, పీసుని పొడిని ఒక కండ్లో పోస్తాము. ఇది నీడ పట్టున పని ఉన్నదని ఇక్కడ పని చేస్తున్నాం. ఇది మంచిగానే ఉన్నది. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకంలో భాగంగా శ్రీకారం చుట్టింది ఈ కోకోపీట్ ఫైబర్ వ్యాపారం. ఇందిరా మహిళా శక్తి కింద ఉమ్మడి ఆదిలాబాద్లోనే మొట్టమొదటిగా ప్రారంభమైన ఈ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ కిరణ్తో వసుంధర, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.